ఓహో, అప్పుడే చీర కూడా మార్చేసుకున్నావా? ఏ ఆ చీరలో నీ పూట ఉండలేకపోయావా? కారు ప్రయాణం చేశాను కదమ్మగారు, బాగా నలిగిపోయింది. అంటే బానే ఎంజాయ్ చేశారన్నమాట. ఎంజాయా? ఎంజాయ్ అంటే తాటి ముంచి అనుకునేవు. అడవిలో మీరిద్దరూ రసవత్తరంగా గడిపారు కదా అంటున్నాను. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదమ్మగారు. నంగనాచిలా మొహం పెట్టుకో. నాకు తెలీదనుకుంటున్నావా? పెళ్లి రోజు విష్ బయటికి తీసుకెళ్లాడు. ఇదే మంచి అవకాశం అని నువ్వు రెచ్చిపోయి ఉంటావు. నీలో ఆ కళలు కూడా ఉన్నాయి. ఓహో, మీ బాధ అదా? ఇప్పుడు అర్థమైందిలేండి. చెప్పండి అమ్మగారు. నువ్వు చెప్పాలి. ఏ రేంజ్లో ఎంజాయ్ చేశారేంటి? మీరు రావాల్సిందమ్మగారు, కళ్ళప్పగించి చూసేవారు. ఆయన మీరు రార్లే, మీ ఆయన ఇక్కడ ఉంటేగా. అంటే ఏంటే? ఇక్కడ మా వారు లేరని నువ్వు మీ ఆయనతో వెళ్లి సంబరపడిపోయానని వెక్కిరిస్తున్నావా? మరి లేకపోతే ఏంటి? బాబుగారు మీకు మాత్రమే అల్లుడు, నాకు కంటికి రెప్పలా చూసుకునేవారు. ఆకలిగా ఉందంటే అందుబాటులో ఉన్నవన్నీ తీసుకొచ్చేవారు. భయంగా ఉందంటే ధైర్యం చెప్పేవారు. చలిగా ఉందంటే ఒళ్ళంతా కప్పేవారు, కప్పుకునేవారు. మొత్తంగా కలిపితే నా మొగుడు. మీకేంటంట? నాతో ఎంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నావే? చూడండి, బాబుగారు నేను కలిసి వెళ్ళాం. అక్కడ అలసిపోయాం. మీరు గొడవ పడితే చూస్తూ మొహం చిట్లించేంత ఓపిక కూడా నాకు లేదు. అంతలా అలసిపోయారా? చెప్పాను కదమ్మగారు, మీకు అర్థం అవ్వలేదా? రెచ్చగొట్టి నా వైపుకి తిప్పుకునే అవసరం గాని ఆలోచన గాని నాకు లేవు. ఎందుకంటే ఆయన నా సొంతం, నేను ఆయన సొంతం. ఏమైనా చేస్తాం, ఏమైనా చేసుకుంటాము. నొప్పేసేది మాకే కదా అమ్మగారు, మీకు కాదుగా. వెళ్ళండి. లేకపోతే నాతో పెట్టుకుంటుందా? హే, కొంచెం కూడా తెలివిలేదు నీకు. ఏ పని చేసినా కొంచెం బుర్ర వాడాలి. ఇంత వయసు వచ్చినా అజ్ఞానిలా ప్రవర్తిస్తావు. మూర్ఖుడివిరా నువ్వు. ఇలా తిట్టేస్తున్నావేంటక్క? అయినా నేనేం చేశాను? గంగయ్యతో అలాగేనా ప్రవర్తించేది? కళ్ళు కనపడవు కాబట్టి సరిపోయింది, లేదంటే నీ చెంపని సరిగ్గా పగలగొట్టేవాడు. అర్థమైందిలే. ఆ ధృతరాష్ట్రుడిది పెంచిన గడ్డమా పెట్టుడు గడ్డమా అని నేను టెస్ట్ చేసినందుకే కదా నీ కోపం వచ్చింది. అవునరా, తను గంగాధర మామ అవునా కాదా అని తేల్చుకోవాలంటే చేతి మీదున్న త్రిశూలం గుర్తు చూస్తే సరిపోయేది. నువ్వేమో అది మేకప్ప పెట్టిన పైకప్ప అని హేళన చేసి అతని ఇబ్బంది పెట్టడం వల్ల మనోభావాలు దెబ్బతిన్నాయి. మన బావైతే మనోభావాలు దెబ్బతిని అలిగాడనుకోవచ్చు. అతిథిగా పడి ఉన్న అనాథ గురించి నువ్వు కన్సర్న్ చూపిస్తున్నావేంటక్క? మనం అలా చీప్ గా ప్రవర్తించావని గంగయ్య నైనితో చెప్తే, నైని వెళ్లి విశాల్కి చెప్తే, విశాల్ మనని అనుమానిస్తే, పుట్టను తవ్వబోయి పావుతో కాటేయించుకోవడం అంటే ఇదే. అక్క, మనం ఎలా ప్రవర్తించినా చివరికి ఏమడిగాం? గాయం మానిందా లేదా అని జాలితో ఆరా తీసినట్టే బయటపడ్డాం కదా. వాళ్ళు మాట్లాడుకోవడాన్ని జాస్మిన్ అమ్మాయి గారు ఎందుకు రహస్యంగా ఫోన్లో తీసి పెట్టుకున్నారు? ఏమై ఉంటుంది? నైని, నైని, ఏమంటున్నావు? ఏం లేదులేండి బాబు గారు, మీరు కాఫీ తాగండి. నో 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 నో. అమ్మ మామయ్య ఏం మాట్లాడుకున్నారు నాకు చెప్పు. తెలియదు బాబు గారు, వకీల్ అమ్మాయి గారి ఫోన్లో ఉంది. జాస్మిన్
జాస్మిన్ ఫోన్లోనా? ఆ, అవును బాబు గారు. తను ఫోన్లో షూట్ చేసిందంటే సంథింగ్ ఈజ్ దేర్. నైని రా, చెప్తాను. ఎక్కడికి బాబు గారు? వెంటనే రా. బాబు గారు, బాబు గారు, అయ్యో, ఇప్పుడు బాబు గారు వెళ్ళి ఏం అడుగుతారో ఏంటో. అడగని, ఆయన అడిగితేనే కదా అదేంటో తెలుస్తుంది. అక్క, శుభమాని గంగాధరం మామయ్యను వెతకడానికి వెళ్తుంటే ఈ ధృతరాష్ట్రుడు ఎదురొచ్చాడు. పట్టించుకోకుండా వెళ్దాం పర్సు, రా. ఏమైనా కావాలా అమ్మగారు? అక్కర్లేదు, తప్పుకో. అడ్డంగా ఉన్నానా? ఆపశకునమే అనిపిస్తోంది. క్షమించండి. అమ్మా, మావయ్య, ఆగండి. ఏమైంది బిష్? అంత గట్టిగా కేకేశావు? మీరందరూ రావాలని. వచ్చేసాం విశాల్. విషయం ఏంటో చెప్పు. అది ఇప్పుడు తెలుస్తుంది వదినా. చెప్పమ్మా. ఏం చెప్పాలి నాన్నా? నువ్వు పరశురాం మావయ్య ఏం చేయాలనుకున్నారు? నేను పర్సునా? గంగాధరం బావను వెతకడానికి వెళ్తున్నట్టు తెలిసిపోయిందా? విశాల్, వాళ్ళు ఏమైనా చేయగలరు, నువ్వు కొంచెం జాగ్రత్త. నువ్వు ఊరుకోరా. విశాల్ ఏమడిగాడు? నువ్వింకేదో చెప్తున్నావు. మేమేం చేయాలనుకున్నావు? ఐ డెంట్ గెట్ యూ విశాల్. స్పష్టంగా అడుగుతున్నానమ్మా, నువ్వు మామయ్య దేని గురించి అంత సీరియస్గా మాట్లాడుకున్నారో అది నాకు తెలియాలి. జాస్మిన్, నువ్వెలాంటిదానివో నాకు తెలుసు కదా. ఇంకోసారి ఫోటో గాని వీడియో గాని తీసుకోవాలనుకుంటే అడుగు. సరే ఆంటీ. స్పెషల్ గా కాస్ట్యూమ్ కూడా కుట్టించుకుంటావమ్మా. రే, వీడింతేలేమ్మా, నువ్వెళ్ళు. థ్యాంక్స్ ఆంటీ, మీరు అర్థం చేసుకున్నందుకు. వెళ్ళమ్మా, వెళ్ళు.
కరెక్ట్ టైంలో ఈ వీడియోని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని వాడుకుంటాను. అక్క ఏం చేద్దామంటావు అక్క? గాయత్రక్క ఆప్తికం ఘనంగా జరిపిద్దాం పరసు. నా కొడుకు విశాల్ కన్నతల్లి కార్యం ఇది. ఎక్కడా లోటు రాకూడదు. ఏదో ఉండే ఉంటుంది, లేకపోతే విశాలాక్షి అమ్మవారు నాకలా కనిపించేలా చేయరు. కానీ ఫోన్లో చూస్తే అమ్మగారు పరశురామయ్య గారు ఆప్తికం గురించి మంచిగా మాట్లాడుకున్నట్టే ఉంది. మరి వకీల్ అమ్మాయి గారు దొంగచాటుగా ఎందుకలా తీయాల్సి వచ్చింది? నైని, నైని, ఏం ఆలోచిస్తున్నావు? ఫోన్లో రహస్యంగా మాట్లాడుకున్నారు కదా బాబు గారు. అది సీక్రెట్గా కాదు, నువ్వే పొరపాటు పడ్డావు. అమ్మ ఆబ్దికం ఘనంగా జరిపించాలని మామయ్య వాళ్ళు కోరుకోవడం కూడా తప్పు పట్టాలని చూసావు నైని. అయ్యో, అపార్థం చేసుకోకండి బాబు గారు. నిన్నే అర్థం చేసుకోమంటున్నాను. నువ్వు ఎప్పుడైతే రహస్యంగా మాట్లాడుతున్నారని, చాటుగా ఉండి వీడియో క్యాప్చర్ చేశారని అలాంటి పదాలు యూజ్ చేసి నాకు చెప్పడంతో నేను కూడా అనుమానపడ్డాను. నైని, నిన్ననాలని కాదు, నిన్నెవరో అనకూడదని చెప్తున్నాను. 10 మంది నీ గురించి గొప్పగా చెప్తే వినాలి అని కోరుకుంటాను గాని నలుగురిలో నువ్వు నవ్వుల పాలైతే నేను చూడలేను. మీ అభిమానం నాకు అర్థమైంది బాబు గారు, కానీ అందులో ఏముందో తెలుసుకోవాలని నాకు గాయత్రమ్మ గారు కూడా చెప్పారు. అమ్మా? అవును బాబు గారు, కొన్ని విషయాలు స్పష్టంగా సూటిగా చెప్పడం ధర్మ విరుద్ధమని గాయత్రమ్మ గారు చెప్పడం గుర్తొచ్చి మీకు ఆ విషయం చెప్పాను. నైని, జాస్మిన్ అంటే ఏదో ఒక పిచ్చి పని చేస్తుంది అనుకోవచ్చు. పరశురాం మామయ్య అతిగా ప్రవర్తించాడు అనుకున్న అమ్మ అతన్ని కంట్రోల్లో పెడుతుంది. అయినా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనం విన్నాం, కళ్ళారా చూసాం కూడా. ఇంకా ఇందులో డౌట్ పడాల్సిందంటూ ఏం లేదు. చూస్తే ఏమీ లేనట్టుగా ఉంది, కానీ ఆలోచిస్తే ఏదో ఉన్నట్టుగా ఉంది బాబు గారు. నైని, అనుమానం పుట్టాకే అమాయకత్వం పుట్టిందేమో. నువ్వు మంచి చేయి, నిన్ను నేను ప్రోత్సహిస్తాను. ఇంకేదో చేయడానికి వెళ్ళి ఫూల్ అయితే మాత్రం నేను కూడా సాక్షిగా చూడగలను తప్ప ఏమీ చేయలేను. ఎందుకంటే ఈ ఇంట్లో తప్పు చేసిన వాళ్లను ఎవరైనా శిక్షిస్తే అడ్డుపడను. అర్థమైందా?
చెవి విశాలాక్షమ్మ వారి దగ్గర భద్రంగా పెడుతున్నాను. ఇది ఎక్కడిది? ఇవి రెండు లక్ష్మీపురం అడవిలో దొరికినవే. కానీ ఇప్పుడు వీటి మీద ఆ వకీలమ్మాయి గారు దురంధరమ్మ గారి కన్ను పడింది. వీటితో ఏం పనుంది? తెలీదు శివ. ఇవి మన దగ్గరకు చేరాయంటే చాలా ముఖ్యమైన పని అయి ఉంటుంది. అంతేలే, ఆ దెయ్యాల దృష్టి పడిందంటే వీటికి విలువ ఉండనే ఉంటుంది. నైని జాగ్రత్తగా పెట్టు. నా కొంగులో కట్టి పెట్టుకునే ఉన్నాను. అనుమానం వచ్చి వీటిని తీసేసి ఆకు అక్కని కట్టిపెట్టాను. వీటిని విప్పేసరికే వాళ్ళు అవాక్కయ్యారు. వెంటనే తెరిచినా నోట్లోకి మన్ను కొట్టాల్సింది. కొంచెం కళ్ళల్లో కూడా పడి నులుముకుంటూ ఓ మూలన పడుండేవాళ్ళు. సరేలే, ఇవైతే వాళ్ళ చేతికి వెళ్ళలేదు కదా. అమ్మ విశాలాక్షమ్మ తల్లి, ఈ తాళం చెవిని నీ దగ్గరే పెడుతున్నాను. ఓ కంట కనిపెడుతూ ఉండు. నేను కూడా చూస్తూ ఉంటానులే నైని. గాయత్రమ్మ గారు వచ్చి ఇవెందుకు పనికొస్తాయో చెప్పేంత వరకు జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు శివ. అలాగే, నాకెవరి మీదైనా అనుమానం వస్తే విజిలేస్తాలే. నువ్వు వెళ్ళి పని చూసుకో పో. ఎప్పుడు చూసిన బుల్లిబావ గారిని బుట్టలో వేసుకోవాలని చూస్తుంది ఆ జాస్మిన్. అరటి తొక్క తొక్కి పడ్డానని, సారీ అని, పూరి అని తెగ వయ్యారాలు పోతుంది. కాని దాని మనసులో ఉద్దేశం వేరు. అందుకే నేనే ముందు వెళ్లి బుల్లిబావ గారు మీరంటే నాకిష్టమని, పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తానని చెప్తే బాగుంటుంది కదా. ఏదైతే అదయింది, చెప్పేస్తాను. ఎవరూ లేరు కదా? లేర్లే, ఇదే మంచి అవకాశం. అమ్మా, అమ్మా, అరే ఇందాకే కదా చూశాను. ఇంతలోనే ఎక్కడికెళ్ళాడు? చిచ్చరి పిడుగు, ఒక్కచోట కుదురుగా ఉండడు కదా. ఇక్కడున్నావా బుల్లిరాజా? వస్తున్నా, నా ప్రేమని చెప్పేస్తున్నా. దేవుడా 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 దేవుడా.
కాలి పట్టీలు వేసుకున్నావమ్మా? ఈ ఫోటోలో ఉన్న ఈ కాలి పట్టియే పావు అడవిలో పావు పుట్టలో నుంచి బయటికి వచ్చి నైని చేతికిచ్చిందమ్మా. అయినా నీ కాలి పట్టి అక్కడెందుకుందమ్మా? ఆ పట్టికి కీ ఉందమ్మా. అంటే నైని చేతికి చేరాలని నువ్వు సంకల్పించావు. ఇది నమ్మాలని నాకు ఈ ఫోటో కనబడేలా చేసావు కదమ్మా. అంతే కదమ్మా, అంతే కదా? నేను ఇప్పుడు నమ్ముతున్నాను గాని నైని ఎప్పుడూ నమ్మిందమ్మా. అందుకే తనే పాహం కూడా ఏమీ చేయలేదు. పైగా కాలి పట్టి తీసి నైని చేతికి ఇచ్చి వెళ్ళిపోయిందమ్మా, వెళ్ళిపోయింది. ఇదంతా ఒక మిరాకిల్లా అనిపిస్తుందమ్మా. తెలుసుకోవాల్సిన రహస్యం ఏదో ఉందని నైని అక్కడే అందమ్మా. ఇప్పుడు నా సిక్స్త్ సెన్స్ చెప్తుందమ్మా. ఇందులో తెలుసుకోవాల్సిన రహస్యం ఏదో ఉందమ్మా. తెలుసుకుంటాను. ఖచ్చితంగా అదేంటో తెలుసుకుంటాను. ఆగాలి. మళ్ళీ ఇదెందుకు గుర్తొచ్చింది? బాబుగారు ఎక్కడున్నారు? నైని, కిచెన్లోనే ఉన్నావా? నైని, అరే కిచెన్లో కూడా లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పాలు పెట్టి వెళ్ళింది కానీ గ్యాస్ వెలిగించలేదు. నేనే బాయిల్ చేస్తాను. ఓకే వేర్ ఈజ్ లైటర్? లైటర్ ఎక్కడ పెట్టిందో మేడం. మ్యాచ్ బాక్స్. ఈ పాలను వేడి చేసి
కాఫీ కలిపి నైనికి నేనే ఓ కప్పు కాఫీ ఇచ్చేస్తాను. హ్యాపీగా ఫీల్ అవుతుంది. గుడ్. ఏ నైని, నైని ఏమైంది? గ్యాస్ వాసన వస్తుంది, గమనించలేదా బాబు గారు? నైని, నాకు జలుబు తలనొప్పిగా ఉండడం వల్ల వాసన పసిగట్టలేకపోయాను. కరెక్ట్ టైంకి వచ్చావు, లేకపోతే నేను ఉష్ పటాక్. అయ్యో పిచ్చిదాన్ని, సిలిండర్ నిండుకుందని మార్చాను కానీ గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయి అలాగే వెళ్ళిపోయాను. అయితే నీ వల్లే నేను పైకి పోయేవాడినేమో. అయ్యో అలా అనకండి బాబు గారు, నాకు బాధేస్తుంది. ఏ నైని నైని నైని, జోక్ చేశాను, జస్ట్ తమాషా కన్నాను. 1కి 2 సార్లు చెక్ చేసుకునే ఏ పనైనా చెయ్యి, అర్థమైందా? బీ కేర్ఫుల్. హలో, యా యా చల్. అయ్యో విశాలాక్షమ్మ తల్లి, ఎంత ప్రమాదం తప్పింది. గంట నాదేశ్వర స్వామి గుళ్ళో గంటని ఒక్కసారి కొడితే అది 3 సార్లు మోగాలన్న ఆచారం ఉంది కదా. మొక్కుకోమని చెప్పి కరెంటు షాక్ కొట్టేలా చేసి ఒక్కసారి గంట కొట్టించు. జెస్సీ, దర్శనం బాగైందా? బ్రహ్మాండంగా అయిందా ఆంటీ? ఊచలు లెక్క పెట్టుకునేవాడి దర్శనం అయిందని పొడుగాంటికి తెలీదు. నువ్వు కోరిన కోరిక త్వరలోనే నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఆంటీ. అది